చేయాలన్నటువంటి ఆలోచన యానాదులకి కలగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయితే మనం ఆ ఓర్పు సహనం అనేది మనలో ఉండటం లేదు. ఎందుకంటే వేదిక మీద ఉన్నవాళ్ళు కానివ్వండి వేదిక ముందు ఉన్నవాళ్ళు మీరు మాట్లాడండి మేము వెళ్ళిపోవాలా? మనం ఎందుకు వచ్చాం? అవసరమా? ఈరోజు గత 10 రోజుల నుంచి 20 రోజులుగా యాకశ్రీ నరసింహారావు గారు ఈ ప్రాంతంలో, మరి రాంబాబు వాళ్ళ మిస్సెస్ గోసాని అరుణ్ గారు, మరి మన ఈశ్వరయ్య గారు, ఇంకా చాలామంది ఈ ప్రాంతంలో ఉండే యానాదులు జాతి పడుతున్నటువంటి పరిస్థితులను చూసి, రాజకీయ నాయకులు చేసే మోసాలని చూసి ఎప్పుడు మారుతాం? మరి ఎన్నాళ్ళు స్వతంత్రం వచ్చింది? ఎప్పుడు? మరి ఎందుకు ఈ బానిసత్వం అనేటువంటి ఆలోచనతో ఇలాంటి మీటింగ్లు పెట్టి చైతన్యం పరిచి అవగాహన పరిచి చేయాల్సినటువంటి ఆలోచనలతో సమావేశాలు పెడితే కానివ్వండి వెళ్ళిపోదాం. ఏంటిది దౌర్భాగ్యం? ఎవరు బాగా చేస్తారు ఈ జాతిని? ఇంకా ఎవరో బాగా చేస్తారు అనుకుంటారా? ఎవరు బాగు చేయరు. బాగు చేసుంటే ఈరోజు ఈ ఉద్యమాలు అవసరం లేదు, ఈ వేదికల అవసరం లేదు, ఈ నాయకుల అవసరం లేదు. మీకు ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ చెప్తా ఉన్నా నేను, ఎవరు బాగు చేయరు. తరాలు మారినాయి, రాజ్యాలు మారినాయి, రాజులు మారారు, రాజకీయ నాయకులు మారారు, రాజకీయ పార్టీలు మారినాయి. యానాదులు మారారా? అభివృద్ధి చెందారా అని అడుగుతున్నా మిమ్మల్ని. చెప్పాల్సిన అవసరం మీకుందని చెప్పి అడుగుతున్నా. ఆవేశం అనేక సంవత్సరాలుగా, 35 సంవత్సరాలుగా చూస్తున్నాం యానాది జాతి యొక్క స్థితిగతులు. పాండి గుంటూరు జిల్లాలో చూద్దాం, బాపట్ల జిల్లాలో చూద్దాం. ఎవరైనా పొడి గుడిసెలు ఉన్నాయా? చెప్పండి. యానాదులు ఉన్నాయి, చూశాను నేను ఈ మధ్యకాలంలో. ఊరిపాకల్లో ఎలుకలు దోరుతున్నాయి, పందుకొక్కులు పోతున్నాయి గుడిసెల్లోకి. మరి ఎందుకు బాగు చేయకూడదు ఈ రాజకీయ నాయకులు? మనకి ఓట్లు లేవా? మనం మనుషులం కాదా? అన్నీ ఉన్నాయి, అల్లున్నట్లు శనున్నట్లు ఉంది మనలోనే. దౌర్భాగ్య పరిస్థితి. ఆలోచన చేయట్లా. పెద్దలు చాలా మంది ఉన్నారు వేదిక మీద, కింద కూడా ఉన్నారు కొంతమంది పెద్దలు. జాతి కోసం కష్టపడేటువంటి వ్యక్తులు ఉద్యోగాలు పక్కన పెట్టి, సమస్యలు పక్కన పెట్టి, వాళ్ళకున్న పనులు పక్కన పెట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో నలుమూల నుంచి వచ్చారు జాతి కోసం. కాబట్టి సమయం ఇవ్వలేరా అని అడుగుతా ఉన్నా. కాబట్టి దయచేసి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి చాలా మంది ఉన్నారు కాబట్టి ఒక్కరోజు సమయం ఎన్నో రోజులుగా మాట్లాడుకుంటుంది కాదు, సంవత్సరానికి ఒక్కసారి ఇలాంటి చైతన్య కార్యక్రమాలు మనం జరుపుకుంటాం. కాబట్టి సమయస్ఫూర్తితో పెద్దలు చెప్పినటువంటి వాటిని క్షుణ్ణంగా ఆలోచించి ముందు మనం ఎంతో బాగుపడలేదు, అభివృద్ధి చెందలేదు, కనీసం మన బిడ్డలైనా మనం బాగు చేసుకుందాం అన్నటువంటి ఆలోచన చేయండి అని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేస్తూ, మరి పెద్దలు గౌరవనీయులు యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరి పరమాల గోపి గారిని కూడా సభను ఉద్దేశించి మాట్లాడుతుందిగా కోరుతున్నాం. ఇంకా పెద్దలు చాలా మంది ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరిలో యానాదుల యొక్క సమస్యల పైన ఒక స్పృహ ఉంది, ఒక విజయం ఉంది. కాబట్టి తెలుసుకోవాల్సినటువంటి అవసరం మీ అందరికీ ఉందని చెప్పి నేను తెలియజేస్తూ మరి వాళ్ళని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు గౌరవనీయులు బాపట్ల వెంకటపతి గారికి, అలాగే ఈ స్టేజ్ను అలంకరించినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ మహాకూటమి తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మిత్రులారా, నేడు ఇంతకుముందు పెద్దలందరూ మాట్లాడారు, నేను 2 విషయాలు చెప్పి క్లోజ్ చేస్తాను. యానాదులు అభివృద్ధి చెందాలి అంటే చదువు అవసరం, ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, ఆరోగ్యం, ఈ 3 రావాలి అంటే మనకి భూమి అవసరం. భూమి ఉన్నాడు చదువుకోగలడు, చదువుకున్నాడు ఇంకొకటి ఏదో చెయ్యాలని ఆలోచిస్తాడు. అంటే
ఆర్థిక ఎసులుబాటు పెరిగే కొద్దీ మనిషి యొక్క ఆలోచన విధానం పెరుగుతుంది. ఆర్థిక వెసులుబాటు లేనప్పుడు ఆ ఆలోచన కుటుంబాన్ని నడపడానికి ఆలోచిస్తుంది. మనలో ఆర్థిక వెసులుబాటు లేదు కాబట్టి ఇంకొకటి మనం ఆలోచించలేం. మరి రాజకీయంగా మనం ఆలోచించాలంటే ఇంకెన్ని తరాలు కావాలో ఆలోచించండి. అభివృద్ధి లేదు, ఉపాధి లేదు, నిరుద్యోగం, పోతే కానీ ఇంటిలో పొట్ట గడవదు, పిల్లలు, సమస్యలు, కుటుంబం, అనారోగ్యాలు, ఇవన్నిటినీ ఆలోచిస్తాడా? సమాజంలో నాకు ఆత్మ గౌరవం కావాలని ఆలోచిస్తాడా అనేది ఒకసారి ఆలోచించండి. ఆత్మగౌరవం అనేది ఎప్పుడు వస్తుందంటే మనం అన్నిటినీ తెగాయించి నిలబడినోడు ఆత్మగౌరవం గురించి ఆలోచిస్తాడు. మరి ఆ తెగాయింపు రావాలి అంటే ఆర్థిక బలం రావాలి, నైపుణ్యం కావాలి, ఆలోచించే శక్తి కావాలి. కాబట్టి వాటిని సాధించుకోవాలి అంటే నేటి సమాజంలో రాజకీయ బలమున్నోడు చేయగలుగుతాడు. కాబట్టి ఆ దిశగా మనం అందరూ అడుగులు వేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, దాన్ని సాధించుకోవడానికి మనమంతా కూడా మన బాధ్యతగా వ్యక్తిగతంగా మనం బలపడి ఈ సమాజంలో మనం నిలదొక్కోవడానికి మనం ముందడుగు వేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఈ మహాకూటమికి అన్ని విధాల సహకారాన్ని అందించి ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి మనలో ఉన్నటువంటి అసమానతను తొలగించడానికి ఒక వేదికగా ఇక్కడికి నిలబడడానికి మా అందరికీ అవకాశం కల్పించినటువంటి ఈ స్టేజ్ కోసం కష్టపడినటువంటి ప్రతి ఒక్కరికి, అలాగే నరసింహ గారి టీంకి నా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, జై గిరిజన్, జై భారత్. థ్యాంక్ యూ. సమయం చాలా తక్కువ ఉంది, ఎందుకంటే ఉదయం ప్రారంభించాల్సినటువంటిది మనం లేటుగా 1 గంట పైన ఎర్రటెండలో కార్యక్రమం చేయాల్సి వచ్చింది. కాబట్టి పెద్దలు గౌరవనీయులు గిరిజన ఆదివాసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మరియు టీచరు వారు యానాదుల పైన